రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ అతిపెద్ద అమావాస్య రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 1 గంటలో మీ జీవితం మారి అపర కుబేరులు అవుతారు. వేప చెట్టుకు అమావాస్య రోజు శక్తులు వస్తాయి. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించే వేప చెట్టు దగ్గర ఈ అమావాస్య రోజు ఒక చిన్న పని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనలో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి, చదువుకునేవారికి అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అన్నీ బాగుంటే కుటుంబంలో సమస్యలు వస్తాయి. సరే, కుటుంబంలో బాగుంది అనుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా మన అందరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అందరికీ ఒకేలాంటి సమస్యలు లేకపోయినా అందరం పడే బాధ మాత్రం ఒక్కటే. వ్యాపారం మంచి అభివృద్ధి బాటలో నడవాలని కోరుకునేవారు, మంచి ఉద్యోగం దొరకాలని, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేవారు, చదువులో మంచి ర్యాంకు రావాలని కోరుకునేవారు, ఇంటి వాతావరణం ఆరోగ్యం బాగుండాలని కోరుకునేవారు ఈ అతిపెద్ద అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. వేప చెట్టుకు చాలా మహిమ ఉంది. అమావాస్య రోజున మీ జీవితం మారాలని, మీకు ఉన్న సమస్యలు తీరాలని ఏ పరిహారం చేసినా దానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వేప చెట్టుకు మన సంస్కృతంలో నింబవృక్షం అని పేరు ఉంది. ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో సూర్య భగవానుడితో సమానమైన శక్తి ఈ వేప చెట్టుకు ఉంది కాబట్టి రవి సన్నిభ అనే పేరు వచ్చింది. వేప చెట్టు కింద ఎవరైనా కూర్చుంటే అప్పటి వరకు పడిన శ్రమను వేప చెట్టు దూరం చేస్తుంది కాబట్టి సుమన అనే పేరు వచ్చిందని పురాణాలలో చెప్పబడింది. ఎంతో మహిమ ఉన్న వేప చెట్టు దగ్గర అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అమావాస్యకు చాలా శక్తి ఉంది. మీకు అదృష్టం పట్టడానికి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్నీ తీరిపోవడానికి వేప చెట్టు ఎంతో సహాయం చేస్తుంది. మనకు ఉన్న సమస్యలు తీరాలంటే కొన్నిసార్లు డబ్బు చాలా అవసరం అవుతుంది. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు, దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటము, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ చూసే ఉంటారు. ఈ పరిస్థితులు వరుసగా తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి, దిష్టి దోషాలు పోవడానికి, చెడుగాలుల ప్రభావాలు పోవడానికి, గ్రహదోషాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, పొందడానికి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 1 గంటలో మీరు అపర కుబేరులుగా మారటం ఖాయం. అసలు ఈ అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, పెళ్లిగాని వారు, పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే మీరు నమ్మకంతో చేయాలి. ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాన్లు తీసుకొని వెళ్ళండి. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు లేదా అక్షింతలు, 2 ప్రమిదలు, నూనె లేదా నెయ్యి, అగరబత్తీలు, 2 వత్తులు, వీటితో పాటు బెల్లం, రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళాలి. ముందుగా వేప చెట్టు దగ్గర శుభ్రంగా చేసి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి కుబేర ముగ్గు లేదా పద్మ ముగ్గు వేయాలి. బియ్యం పిండితో వేసి దానిపై పసుపు, కుంకుమలు వేయండి. వేప చెట్టు నుండి కొన్ని వేప ఆకులు తెంపి వేప చెట్టు మొదట్లో వేయండి.
గుబురుగా వేసి వాటిపై గంధం, పసుపు, కుంకుమలు వేసి పూజించాలి. తర్వాత ఆ ఆకులపై దీపం పెట్టాలి. బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం చూపించండి. అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ విధంగా దీపం పెడితే మీకు ఉన్న గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వేప చెట్టు దగ్గర ఇలా దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. వేప చెట్టు దగ్గర దీపం పెట్టి 12 ప్రదక్షిణలు చేయాలి. చెట్టును తాకుతూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రం జపించాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఐం ఐం అక్షయ లక్ష్మి ఐం ఐం నమః. ఈ మంత్రం వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేస్తూ చెట్టు చుట్టూ చెప్పాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. దీనిని అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర జపించటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదవాలి. 12 సార్లు చదవాలి. అలాగే వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే మీకు పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఇక మీకు దేనికి లోటు ఉండదు. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ జీవితం ఆనందమయమవుతుంది. అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఇలా చేస్తే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజు వేప చెట్టుకు అతీత శక్తులు వస్తాయి. సాధారణంగానే మనం వేప చెట్టును దైవస్వరూపంగా భావిస్తూ ఉంటాము. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస్య తిథులలో వేప చెట్టును పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. ఇంకా అమావాస్య రోజు వేప చెట్టు కొమ్మలను ఇంటి గుమ్మానికి తగిలిస్తే అమ్మవారు మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి. వేప కొమ్మలను అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి తగిలిస్తే మీ ఇంటిలోనికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. అమావాస్య రోజు దేవతలకు శక్తి క్షీణిస్తుంది. వారికి శక్తి పెరగడానికి మనం పూజలు చేయాలి. దుష్టశక్తులను మన ఇంటిలోనికి రాకుండా చేయడానికి అమావాస్య రోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలి. ఇక మీకు ఉన్న కష్టాలు సమస్యలు తీరి మీ జీవితం మారాలి అంటే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి తీరాలి. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహదోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు, శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలు పొందుతూ ఉంటారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును తాకటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఏ శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే వేప ఆకుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మీ జీవితంలో మార్పులు రావాలి అని కోరుకుంటే ఈ పరిహారం చేయండి. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకువస్తాయి అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు 2 వస్తువులను మాత్రమే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే, నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి. అలాగే కాకుండా చాలా శక్తితో కూడి ఉండేవి. అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు అమావాస్యను చాలా ఇష్టపడుతుందని మనకు పండితులు పురాణాలు చెప్తూ ఉన్నారు. పెట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి. ఇలా తెచ్చుకుంటే భయం, ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది. బ్రహ్మాండమైన రోజు కాబట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఉప్పును అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి. కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి, మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి, పాల కడలి నుంచే వచ్చింది. కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే 20 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు పెట్టి మనం గల్లులుప్ప ప్యాకెటు, సాల్టు, దొడ్డుప్పు, గల్లులుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా, ఆ ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది, చక్కటి యోగం కలుగుతుంది. ధనానికి కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు అనేవి తెరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పురాణాలలో మన పూర్వీకులు అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును పెట్టేవారు. ఒక బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో గుప్పెడంత ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక 11 రూపాయలు కానీ 5 రూపాయలను కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకునేవారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇలా చేస్తారు. మార్వాడీసు ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే డబ్బు అనేది ఎప్పుడూ కూడా రెట్టింపు అవుతుంది. ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది. ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాకపోతే ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బును పెట్టేసి మనం పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫీచర్ ఇస్తుంది. లేదా ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కటి యోగం కలుగుతుంది. ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది. ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఇలా చేయండి. ఒకవేళ ఆ ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏమీ చేయలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా మీకు ఫలితం వస్తుంది.
కనుక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి. కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి. ఉప్పుతో దిష్టి తీయటము, ఉప్పు పరిహారం చేయటము, ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటము, ఇలాంటి వాటికి మనం ఆ ఉప్పును వాడుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, నార్మల్గా వంటల్లో వాడే సాల్ట్ను తెచ్చుకోకండి. అది తెచ్చుకున్నా పెద్దగా ఫలితాలు ఉండవు. రాళ్ల ఉప్పు ప్యాకెట్ సాల్ట్ను మాత్రమే, అనగా రాక్ సాల్ట్ను మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటేనే మనకు తరగని ఐశ్వర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది, డబ్బు బాగా వస్తుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే, ఇప్పుడు మనం 2 వస్తువుల గురించి చెప్పుకుందాం. ఈ రెండిటిలో మీకు ఏదైతే దొరుకుతుందో, ఏదైతే లభిస్తుందో, ఏదైతే మీకు తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి. 2 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆ వస్తువులు ఏమిటి అంటే, ముందుగా పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది. అలాగే కాకుండా అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది. ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడేలాగా ఆ తల్లి చేస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య తిథి రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. గ్రంథాల ప్రకారం పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపును మన శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు, లేదా ఈ పసుపును మన కాళ్లకు రాసుకోవచ్చు, పూజల కోసం ఉపయోగించుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి మీ వీలును బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ను ఒక 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో నీళ్లను పోసేసి, కొద్దిగా పసుపును పోసేసి, కొంచెం ఉప్పును పోసేసి ఆ నీటిని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా నిద్రించి తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయట పడేయండి. ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యము ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. అలాగే కాకుండా పసుపు మంగళకరమైనది. పసుపును ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలుక్కాయలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. యాలుక్కాయల పరిహారం అన్నా, యాలుక్కాయలన్నా, యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలకులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నీరేళ్లు సంతోషంగా ఉండడానికి యాలుక్కాయలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరము కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది నిలవటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలుక్కాయలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు యాలుక్కాయల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఓ పెద్ద ప్యాకెట్ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 రూపాయల చిన్న యాలుక్కాయల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు యాలుక్కాయలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలా యాలుక్కాయల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ యాలుక్కాయలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. కొంచెం బాగున్నది ఒక యాలుక్కాయ ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 యాలుక్కాయలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20-30 యాలుక్కాయలు వస్తాయి. కానీ ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ యాలుక్కాయలను మీరు తెచ్చుకుంటారు.
కదా. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న ఒక 10 యాలుక్కాయలను తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి. పూజించటం అంటే పెద్దగా ఏం లేదు. దీపం పెట్టి పుష్పాలను పెట్టడం, ఏదైనా సరే చిన్న బెల్లం ముక్కను కానీ కొంచెం పంచదారను కానీ అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత వచ్చేసి యాలక్కాయలను పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి. డబ్బు నిరంతరం రావాలని, డబ్బు ప్రవాహంలాగా మన దగ్గర ఉండాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, మన ఇబ్బందులు తొలగిపోవాలని, యాలుక్కాయలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మనం సంకల్పం చెప్పుకొని ఆ యాలుక్కాయలను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోవాలి. యాలుక్కాయలు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలుక్కాయలను మనతో ఉంచుకోవచ్చు. లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు. లేదంటే మనం వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే యాలుక్కాయలను పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. లేదంటే మీరు 10 యాలుక్కాయలను పెడతారు కదా, అందులో నుంచి ఇంట్లో వారందరూ తలా ఒక్కొక్క యాలుక్కాయలను తీసి మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఆ యాలుక్కాయ వేసుకోవచ్చు. అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. అలా గనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. ఆ తల్లి చల్లని చూపు మైపై ఉంటుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కావున ఈరోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి, లేదంటే యాలుక్కాయలను తెచ్చుకోండి. ఈ రెండిటిలో ఏదో ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. రెండూ కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఉప్పు కూడా తప్పనిసరిగా కొని తెచ్చుకోవాలి. ఏవో ఒక 2 వస్తువులను మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక అనంతరం ఇవి కాకుండా ఇంకొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చక్కటి యోగాలు సిద్ధిస్తాయి. ఈరోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది. ఇంకా ఆ తర్వాత పంచదారను కూడా కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా పంచదారను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ బెల్లము, పంచదార ఇంటికి తెచ్చుకుంటే వీటితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం కూడా పొందండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలామందికి తెలియదు. తెలియని వారి కోసం ఈ వీడియో. కాబట్టి మీరు ఇలా చేసుకోండి. ఈ వస్తువులు తెచ్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి. ఆ తల్లి యొక్క చల్లని చూపుతో, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షముతో చక్కగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఏమీ చేయటం లేదు కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మన పూర్వీకులు అమ్మవారికి అమావాస్య అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు. అమ్మవారికి అమావాస్య రోజున ఆవునేతి దీపం పెట్టినా సరే ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఒక భావన అందరిలో ఉంది. ఆవునేతి దీపారాధన చేసి అందులో యాలుక్కాయ వేస్తే మాత్రం మనకు జీవితంలో డబ్బుకు కొరత అనేదే రాదు. ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం అన్నమాట. ఒకవేళ ఆవునేతిని మేము తెచ్చుకోలేము, దీపం పెట్టుకోలేమండి, మాకు అంతా స్తోమత లేదండి అనుకునేవారు నువ్వుల నూనెతోనైనా సరే మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపారాధన చేసి కూడా అందులో యాలుక్కాయను వేయవచ్చు. ఇలా చేయటం వల్ల జీవితంలో సంపాదన అంతకంతా పెరుగుతుంది. కానీ ఒక్క అమావాస్య చేస్తేనే ఫలితం వస్తుందని కాదు. 1, 2, 3 అమావాస్యలు చేస్తూనే ఉండండి.
ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కాబట్టి ప్రతి నెలలో కూడా చేయండి. ఇలా చేయటం వల్ల మీ సంపాదన పెరుగుతుంది. మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. నిరంతరం డబ్బు రావడానికి, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలా అంటే అది మీ ఇష్టం, కానీ ఈ అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఖచ్చితంగా తెచ్చుకొని వీటితో ఈ యొక్క విధి విధానాలను ఆచరించుకోండి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. రాబోయే సంవత్సరంలో మీ ధన సంపాదన పెరుగుతుంది. మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి.